ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద టాపిక్ నడుస్తుంది. మొన్న గుడివాడ అమర్నాథ్ ఒకడు, తర్వాత నిన్న ఎటకారపు వెంకటరెడ్డి గారు, కారబూంది వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, సరే ఈ వెంకటరెడ్డి గారిని అయితే మనం లెక్కలో వేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాడు క్వార్టర్ బాటిల్కి చిప్స్ బాటిల్ మధ్యలో, చిప్స్కి మధ్యలో వాడు దానికోసం పనిచేస్తాడు. పక్కన పెట్టేస్తే గతంలో భారతదేశంలో అత్యంత వరస్ట్ అయినటువంటి ఐటీ మినిస్టర్ ఎవడయ్యానంటే కోడిగుడ్డు అమర్నాథ్ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు నేను జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సాధించినటువంటి క్రెడిట్ని చోరీ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అరే బాబు, నీ క్రెడిట్ ఏందో, నీ టాలెంట్ ఏందో ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి యువతకు తెలుసు. అందుకనే నువ్వు గాజువాకాలో పోటీ చేస్తే నిన్ను భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ తోటి ఓడిపుచ్చారంటే నువ్వు ఎంత దరిద్రుడివో, నిష్ఠదరిద్రుడివో నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలి. నీకు సిగ్గు సరం లేకుండా మీడియా ముందుకు వచ్చేసి ఊరిక సొల్లు వాగుడు వాగొద్దు. గత 5 ఏళ్లలో ఇండస్ట్రియల్ ల్యాండ్ రానంటే నూడిల్స్ తెస్తాం, అప్పడాల ప్యాకెట్లు తెస్తాం, మామిడి తాండ్రా తెస్తాం, ఇంకా ఏ సొల్లు మాటలు చెప్పుకుంటూ టైం పాస్ చేసేసాం. చివరికి ఏదో విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, 10 లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెట్టుబడులు వస్తున్నాయంటో కలరింగ్ ఇచ్చారు. అదానితో అంబానీతో ఎవరెవరితో ఫోటోలు దిగేసి అవన్నీ తీసుకొచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి ఏ ఇండస్ట్రీ వచ్చినా, మామూలుగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడైనా ఒక షాప్ ఓపెన్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలంటే అక్కడికి హిజ్రాలు వెళ్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిషన్ అయినా, లేకపోతే ఒక 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 కంపెనీ రీఫార్మ్స్ చేయాలన్నా, లేకపోతే ఒక ప్రాజెక్టుని ఓపెన్ చేయాలన్నా వైసీపీలో ఉన్నటువంటి ఈ వీళ్ళు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ అంతా మన్న కట్టేశాడు, మన్నే తెచ్చేశాడు, మా అన్న క్రెడిట్ని చోరీ చేయాలని చెప్పి చూస్తుంటారు. మరి 5 ఏళ్ళలో అంత టాలెంట్ ఉన్నోడు, అంత దమ్మున్నోడు 5 ఏళ్ళలో ఏం పీకాడంటే ఏం చేయలే. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నాడు. ఇలాంటి పేటీఎం వాళ్ళందరినీ కూడా పెంచి పోషించాడు. సో తాజాగా భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ అంతా కూడా రెడీ అయిపోయి దాదాపుగా 96% రెడీ అయిపోయి ఫస్ట్ విమానం ల్యాండింగ్ జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదంతా మేమే చేశాము, జగన్మోహన్ రెడ్డి గారి సొంతం, జగన్మోహన్ రెడ్డి గారిదే క్రెడిట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, అసలు వాస్తవ విషయం ఏంటి అనేది అన్ని మనం ముందు మాట్లాడాలంటే ఫస్ట్ ఈ కోడిగుడ్డు అమర్నాథ్ నేను చెప్పేది ఏంటంటే, అరే నువ్వు గుడ్డు మీద ఈకలు బెగటానికి కూడా పనికిరాని సన్నాసి వెదవ్వి నువ్వు. నీలాంటి వాడు మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే అసలు ఇండస్ట్రీస్ ఒక్క ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో రాలేదు, ఒక్క కంపెనీని రూపకల్పన చేయని చేత కాలేదు. నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడే సొల్లు మాటలు, నువ్వు చెప్పే మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నువ్వు మాట్లాడుతుంటే అర్థమైంది ఏంటంటే ఇంత బెప్పం పార్టీ భారతదేశంలోనే లేదు. ఇంకా ఇలాంటి బెప్పంగాన్ని మినిస్టర్ అంటే మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత సన్నాస్ పార్టీ అర్థం చేసుకోవాలనేది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. సరే, ఇప్పుడు ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టామని చెప్పాడు. ఇప్పుడు మీకు నేను కొన్ని వీడియోలు గతంలో అసలు ఏం జరిగిందని చెప్తా. 2014 రాష్ట్రంలో విభజన జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అనుకున్నారు. అంటే ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్స్తో పాటు ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని కట్టాలి. అంతేకాకుండా ఆ ఎయిర్పోర్ట్ల చుట్టూ ఒక పెద్ద పారిశ్రామిక క్యాటర్ నిర్మించాలి అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పేసి అప్పట్లో విజయనగరం జిల్లాలో ఈ భోగాపురం దగ్గర ల్యాండ్ కోసం అని చెప్పేసి ఒక జివో జారీ చేశారు. అప్పట్లో జివో జారీ చేస్తే వైఎస్ఆర్సీపీ యొక్క సోషల్ మీడియాలో ఇవి చూడండి ఒకసారి, బాబు గారి బొమ్మని ఎలిఫాంట్ మీద నిలబెట్టేసి చూశారు కదా. నేను మళ్ళీ మీకు బొమ్మ పక్కన పెట్టేస్తాను. నిలబెట్టేసి ఏం పెట్టాడు తెలుసా, పెద్ద పెద్ద నగరాలలో విమానాశ్రయాలని 1,000-2,000 ఎకరాల్లో కొలువు తీరితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక్కసారిగా 5,000 ఎకరాలని, మరొకసారిగా 15,000 ఎకరాలని, అన్ని భూములు లాక్కునే ప్రయత్నం ఎందుకు జరుగుతుందో చెప్పాలి అని చెప్పి అంతర్జాతీయ విమానాశ్రయాలు అని చెప్పి చికాగో 6,525 ఎకరాలు వేశాడు, లండన్ 3,000 ఎకరాలు వేశాడు. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు మియామి 3,350 ఎకరాలు, సింగపూరు 3,250 ఎకరాలు, అలాగే న్యూయార్క్ 3,812 ఎకరాలు వేశాడు. ఇక దేశీయ విమానాశ్రయాలని చెప్పి ఢిల్లీ 5,220 ఎకరాలు వేశాడు, చెన్నై 1,400 ఎకరాలు, గోవా 1,424 ఎకరాలు, అహ్మదాబాద్ 929 ఎకరాలు, హైదరాబాద్ 5,495 ఎకరాలు,
మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు ఎందుకు బాబు అని చెప్పేసి అప్పట్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక కథనం రాశారు. అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీని మీద మాట్లాడుతూ కేవలం ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణమే కాదు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ క్యాడర్ని ఏర్పాటు చేస్తాం, ఫలితంగా విశాఖ విజయనగరం ఉత్తరాంధ్రకు ఒక తలామానికగా ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో ఆయన బాబు గారు చెప్తే, ఏదైతే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి అలాగే ఇండస్ట్రియల్ క్యాడర్ నిర్మాణం కోసం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఎకరాలు స్వీకరించాలని చెప్పేసి ఏదైతే ఒక జివో జారీ చేసిందో ఆ జివోని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రావివలస అంటే భోగాపురం మండలం రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజావాజ్యం ఫిల్ దాఖలు చేశాడు. ఆ ఫిల్లో ఏం పొందపరిచారో తెలుసా? రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోకుండా, రైతులని భూముల్లో నుంచి ఖాళీ చేయకుండా అధికారులకు పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో ఒక ఫిల్ దాఖలు చేశారు. ఇందులో ఈ ఫిల్లో ప్రతివాదులకు ఎవరిని చేర్చారంటే కేంద్ర విమాన క్యాబినెట్ కార్యదర్శి, పౌర విమానాల శాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇందులో ప్రతివాదులుగా చేర్చాడు ఆయన. సో అంటే ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ భూముల్ని ఏదైతే ఖాళీ చేయించకూడదు, మా భూముల్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పట్లో ఈ యొక్క ఫ్రిల్ దాఖలు చేయించింది వైసీపీ పార్టీ. సో ఎప్పుడు దాని మీద కొంతమంది నిరసనలు వ్యక్తం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది రాష్ట్ర విభజన చెందిన తర్వాత కేంద్ర ప్రభుత్వంకి అప్పట్లో బిల్లులో దీన్ని పొందపరచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైనా కోరుకుంటే అక్కడ మేము ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అందులో చెప్పారు. కాబట్టి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది, భూముల్ని సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సో ఏదైతే రైతులకు కాంపన్సేషన్ కావచ్చు, మరేతరమైంది కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎవరైతే ఉప్పాడ శివారెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు అప్పట్లో ఫిల్ దాఖలు చేశాడు. సో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇన్ని అడ్డంకుల దృష్ట్యా అంత పెద్ద ప్రభుత్వ భూమిని ఇవ్వలేము, తీసుకునే పరిస్థితుల్లో లేము కాబట్టి ఆ యొక్క ఎయిర్పోర్ట్ భూముల్ని కేవలం 2,650 ఎకరాలకు మాత్రమే కుదించివేశారు. కుదించివేసి రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకొని జిఎంఆర్ ద్వారా అప్పట్లో ఇది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఈ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రభుత్వం భూమిని తీసుకోవటం, కాంపన్సేషన్ రిలీజ్ చేయటం, కొంతమంది కోర్టుల్లో ఉండటం, ఆ కోర్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుగుతున్న సమయంలో, నిర్మాణ పనులు జాగుతున్న సమయంలో దాదాపుగా 13% నిర్మాణానికి సంబంధించినటువంటి భూమిని మొత్తాన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని కొంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన సమయంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఒకసారి ఆయన విశాఖపట్నంలో ఎలా మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది, విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. అప్పట్లో ఇది జరిగిన వాస్తవ విషయం. సో జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చినటువంటి ఆణిముత్యాలు ఇవి. ఇదేదో మేము చెప్పింది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం అనేది అసలు ఆ పార్టీ డిఎన్ఏలో లేదు కాబట్టి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. తర్వాత ఆ 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనే దాన్ని ఒక ఫైల్ని పక్కన పెట్టేశారు. అయితే దీని మీద అనేక సార్లు జిఎంఆర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శిని సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇంకా ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు, అంతేకాకుండా రైతులు కాంపన్సేషన్స్కి మాతోటి ఇంకా దారికి రావట్లేదు, మాకు కొంత టైం కావాలని చెప్పారు. దీని మీద 2022లో అప్పటి జిఎంఆర్ సంస్థ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది.
ఇది పెట్టుబడుల మీద ప్రభావం చూపడంతో ఎలాగో జగన్మోహన్ రెడ్డికి బొక్కలు ఉన్నాయి, మీ అందరూ తెలిసిన విషయమే. బాబాయ్ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్నీ ఉండటంతో వాటిని కదిలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కదిలించడంతో మనోడు ఢిల్లీకి వెళ్ళి శాలువా కప్పి లడ్డూ ప్రసాదం ఇచ్చి మీరేం చెప్పాలి చైనా అంటే మూసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ నువ్వు ఇచ్చి నువ్వు ఇది చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద కదా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి, కేంద్ర ప్రభుత్వాల మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్నీ మూసుకొని నువ్వు ఆ జిఎంఆర్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎలిగేషన్స్ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి మీరు అని చెప్పారు. 250 ఎకరాలు మాత్రమే ఇస్తాను, మిగిలిన 500 ఎకరాల భూమిని ఇవ్వడానికి మనం సంసిద్ధంగా లేము, సో మీరు అందులో నిర్మాణం చేసుకోవాలని చెప్పాడు. ఈ 500 ఎకరాలు ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి ఇవ్వడం ద్వారా, తద్వారా వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడం కోసం. జగన్మోహన్ రెడ్డి చేసేదే లాబింగ్ వ్యాపారం, జగన్మోహన్ రెడ్డి చేసేదే క్రిప్టో వ్యాపారం. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు అని అన్న తర్వాత ఇక ఆ జిఎంఆర్ సంస్థ జగన్ ప్రభుత్వంలో నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్ ఒక 23% కంప్లీట్ చేయడం జరిగింది. 2024లో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ సంస్థకు మళ్ళీ ఏదైతే పాత ప్రభుత్వం జివో రిలీజ్ చేసిందో అదే జివో ప్రకారం వాళ్ళకి 2800 ఎకరాలని కేటాయించడం, అది ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరపడం, తర్వాత ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి? కేంద్ర ప్రభుత్వం మెడలు వంచితే జగన్మోహన్ రెడ్డి కాలబేరానికి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో తన కేసులు తనకున్నటువంటి వాటికి భయపడిపోయి వాళ్ళకి జిఎంఆర్ సంస్థకి 2023లో శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 2023లో శంకుస్థాపన చేసి 24లో అయిపోయింది. అప్పటికి ల్యాండ్ యాక్విజిషన్ గత ప్రభుత్వం చేసి వాళ్ళకి ఇచ్చింది. అలొకేట్ చేసిన ల్యాండ్లోనే 500 ఎకరాల భూమిని ఎన్నిక తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతా చేసిన తర్వాత కూడా ఆ సంస్థ కేవలం కొంత కంటితురుపు చర్యగానే మాత్రం వర్క్ చేస్తుంది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పనులు స్పీడప్ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేవలం 18% జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో మిగిలినటువంటి 80% వర్క్ జరిగింది. ఇంకా 3-4% ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? మొత్తం మా జగన్మోహన్ తెచ్చాడు, క్రెడిట్ కొట్టేస్తున్నారు. అరే బాబు, మీ క్రెడిట్ పద్దాకల దాంట్లో మాదే ఉంది, మేమే తెచ్చామనంటే మరి గత 5 ఏళ్ళు సాధించుకోవచ్చు కదా, ఎందుకు 5 ఏళ్ళు సైలెంట్గా ఉన్నారు? కేంద్రం దెబ్బకు భయపడి మీరు ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడానికి వచ్చారు. కేంద్రం సిబిఐ కేసుల్ని, అలాగే మీ అందరికి గుర్తుంది అవినాష్ని అరెస్ట్ చేయడానికి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో మీరు డేట్లు చెక్ చేసుకోండి, కరెక్ట్ డేట్స్ అవి. ఎప్పుడైతే వచ్చిందో ఈయన మనోడు ఢిల్లీ పోయాడు, శాలువ కప్పాడు, లడ్డు ఇచ్చాడు, తలుపులు వేసాడు, మీరేం చెప్తే తింటాను సార్ అన్నాడు. బయటకు వచ్చాడు, చిలకనవ్వు నవ్వాడు. మరుస ఒక 4-5 రోజుల తర్వాత మనోడు భోగాపురం వెళ్ళి ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశాడు. సో చంద్రబాబు నాయుడు చేసిన దానికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇది ఈ బచ్చాగాలు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు మీకు లైన్లో చూపించాక ఆ రోజు వ్యతిరేకించావు కదా, మరి ఆ రోజు వ్యతిరేకించినటువంటి దాన్ని సేమ్ అక్కడ ఎందుకు కొనసాగించావు మళ్ళీ అంటే దానికి సమాధానం లేదు. కాబట్టి ఇది వాస్తవ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడు. అది కేంద్రం ఒత్తిడితో కొనసాగించాడు. ఎందుకంటే పెట్టుబడులు దెబ్బతింటాయి, పెట్టుబడుల మీద విశ్వాసం కోల్పోతే స్టేట్ కూడా అది ఎఫెక్ట్ చూపిద్ది, సెంట్రల్ కూడా అది ఎఫెక్ట్ చూపించింది అనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వార్నింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మళ్ళీ సెకండ్ టైం శంకుస్థాపన చేశాడు. ఇది వాస్తవ విషయం. కాబట్టి ఇందులో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఎంత హెవీగా ఉందంటే ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ రెడీ అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్థిక ముఖ్యత్వం రెడీ కాబోతుంది. తదనంగా ఈ జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చే ప్రతి కంపెనీతోటి మేమే దిగా అంటారు. సో ఇది భోగాపురం ఎయిర్పోర్ట్లో అస్సలు విషయం. ఈ వైసీపీ బోగస్ గాలు చెప్తున్నటువంటి పచ్చి అబద్ధాలకు ఇది సాక్ష్యం.